ఓం నమో వెంకటేశాయ. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలు అని చెప్పొస్తే అశ్వత్థాముడు, కర్ణుడు కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రభాస్ మూవీ రిలీజ్ అయింది కదా. దాంట్లో అశ్వత్థాముడి నుదుట పైన ఉన్న మణి గురించి అందరికీ ఒకలాంటి ఇది ఏంటి, మణి ఏంటి, అశ్వత్థాముడు ఎవరు, మహాభారతంలో ఏ పాత్ర ఉంది అనే దాని గురించి తెలుసుకున్నారు కదా. వాళ్లకు ఏవైనా డౌట్లు ఉంటే ఈ వీడియోలో మనం కొంచెం క్లారిఫై చేసుకోవడానికి, అంటే వీలైనంత వరకు వాళ్ళ ప్రశ్నలకు జవాబులు నేను అందించానేమో అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే నేను కొన్ని బుక్స్ చదివి తర్వాత కొంత గూగుల్లో చాలా వరకు సెర్చ్ చేసి అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది, అంత గ్యాదర్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను చెప్తున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కనుక ప్లీజ్ ఫర్గివ్ మీ అండి. ఎందుకు అనంటే ఇక అశ్వత్థాముడి నుదుట అద్భుతమని కృష్ణుడి శాపము ఇప్పటికీ జీవించే ఉన్నాడా అనే దాని గురించి అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని నిలువరించడం కోసము ధర్మరాజు అశ్వత్థామ హతహ కుంజరహ అని పలుకుతాడు. కానీ అశ్వత్థాముడు నిజంగా చనిపోలేదు. శ్రీకృష్ణుడి శాపంతో ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ అతడు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇక మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హతహ కుంజరహ అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుబడుతోన్న ద్రోణాచార్యుణ్ణి అడ్డుకోవడానికి అశ్వత్థామ హతహ ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా దుష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. తన్ని మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుని అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టుపెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. దీని గురించి ఇంకా కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ రెండు యుద్ధాలలో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరిని సూచిస్తారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుని కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు కుష్ఠవ్యాధితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముడిని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయము ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికే బతికి ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కి చెందిన ఒక డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వతపు సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఒక హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయం అవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది.
మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించాడని చెబుతుంటారు. ఇది అశ్వత్థామ గురించి కొంత వివరణ. అశ్వత్థామ మహాభారతములో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైన వాడు. కురుక్షేత్ర సంగ్రామంలో చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దుష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలయ్యాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గరకు యుద్ధ అనంతరం ఎలాగైనా దుష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు. సప్త చిరంజీవులు వీరు: అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. మహాభారత యుద్ధ అనంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటి పూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రి పూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యంతో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగా నది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడనమాట. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా ప్రయోగిస్తాడు. ఈ 2 ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదికి దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షితుడు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షితు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామ 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుణ్ణి కమ్మని కృష్ణుడు శపిస్తాడు. ఇది మనము ఈ కల్కి మూవీలో చూసిన విషయం అని చెప్పొచ్చు. అంటే ఈ అశ్వత్థామ గురించి నేను కొంత వివరణ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి.